రాళ్ళు చెట్లు అదృశ్యమైపోయిన మల్ల యుద్ధానికి నాతో తలబడి ఇంతసేపు నిలబడ్డాడంటే మహాయూథుడే, పాశుపతాస్త్రం ఇవ్వవచ్చు అని అర్జునుడికి స్పృహ వచ్చేటప్పటికీ అప్పటి వరకు కిరాతుడిగా కనపడినటువంటి పరమశివుడు ఒక్కసారి నిజస్వరూపంతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. చూశాడంతే ఎదురుగుండా స్పృహొచ్చి పరమశివుని యొక్క దర్శనమైంది. పరవశించిపోయాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో నన్నయ్య గారి కృతం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాజ్ఞ సోమర్కతోయంబులంజేసి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతాది దేవాదిదేవా మహాదేవా నిత్యంబు నచ్చంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హత్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గభట్టారకా భర్గవాగత్స కుత్సాది నానామునిస్తో దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని రెండు చేతులెత్తి దండకం చేసి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరవశించిపోయాడు పరమేశ్వరుడు. పరవశించిపోయి అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. శంకరాచార్యుల వారు ఈ ఘట్టాన్ని తీసుకొచ్చారు శ్లోకంలోకి. నతిభిర్నుతిభిర్స్త్వమీశ పూజా విధిభిధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా. ధనస్సు పెట్టి కొడితే ప్రత్యక్షం అయ్యావు ఒకడికి. అందుకని నేను కొట్టనా? ధనుషా ముసలేన